నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. మొదట ముఖ్యాంశాలు. తమ్ముడు రామ్మూర్తి నాయుడు జయంతి వేళ నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. గతేడాది నవంబర్లో కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు సోదరుడి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటూ చంద్రబాబు భావోద్వేగ స్పందన. పెద్దెత్తున ప్రైవేట్ విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడి. అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఏఏ వర్సిటీలు రాబోతున్నాయని వెల్లడి. కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వెల్లడి. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాఖ్య. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడి. సభలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించిన నారాయణ హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గతేడాది నవంబర్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు రామ్మూర్తి నాయుడు జయంతి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. మా కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన భౌతికంగా దూరమైన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆయన స్మృతికి మరొక్కసారి నివాళి అర్పిస్తున్నాను అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన తమ్ముడితో కలిసి ఉన్న ఫోటోని కూడా పంచుకున్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఆట స్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకి గల నిబంధనలు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్సీసీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై పంతం వెంకటేశ్వరరావు నానాజీ, కాకినాడ రూరల్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ప్రైవేట్ స్కూళ్ల అనుమతులకి సంబంధించి ఫైర్ ఎస్ఓసీని, అగ్నిమాపక బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయని చెప్పారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవోతో ఈ వెసులుబాటు కల్పించారని అన్నారు. ప్రైవేట్ స్కూళ్ల పర్మిషన్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయని, ఎందుకు ట్రాన్స్పరెంట్ మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్సీసీకి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 23 ప్రోగ్రాములు, 2,550 మంది విద్యార్థులు, 132 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి సియుటిఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సియుటిఎం ఏపీ కింద ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి, శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష. అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది. ఫారిన్ యూనివర్సిటీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తారు. కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకి ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాయని, తమిళనాడులో స్టాలిన్ హిందీ భాషపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని చెప్పారు. మహాత్మా గాంధీ ఆదర్శాలు అమలుకి నోచుకోవటం లేదని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు
ఆర్థికంగా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇస్తేనే అది సాధ్యమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మాట్లాడటం విడ్డూరమని, కోర్టుల్లో బ్యాంకులలో వర్గీకరణ ప్రకారం న్యాయమూర్తులు ఉద్యోగాలు ఉన్నాయా అని అడిగారు. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు ఉంటుందని బాధాకరమని చెప్పారు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరిగింది. ఒకటి వర్గీకరణ, నిన్న కేబినెట్ నిర్ణయం. రెండవది సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ పిఠాపురం. మూడవది ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, తిరుపతి విమానాశ్రయం. చాలా బాధపడుతున్నాను నేను. పేదవాళ్ల, అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాల పైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం. ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈ రోజు తెలియదు, అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాల పైన చిచ్చు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఏఏవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ఏఏవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా తాను ఈ సభల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభ పాటవాళ్ళకి తగిన గుర్తింపు ఉండటం లేదని చెప్పారు. రాజకీయ కారణాలకి యువత జీవితాలను బలి చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భాషకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏ భాషకైనా ప్రతిభ అనేది ముందు ముఖ్యమని, యువతను తప్పుదోవ పట్టించేలా సనాతన ధర్మం కావాలంటున్నారని మండిపడ్డారు. నారాయణ గారు ఆయన సిపిఐ జాతీయ కార్యదర్శి, కానీ దానికి పూర్వమైన అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభలకు ఆహ్వాన సంఘానికి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు. స్వతంత్ర భక్తులైనా దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అదానికి అంబానీకి అప్పులు రద్దు చేసింది, వాళ్ళు కన్సెషన్ ఇచ్చింది. ఆ రైతులకు మాత్రం ఎవరు గిట్టుపడతారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? రైతులకు 12% వడ్డీ అయితే వాళ్ళకి ఎంత 4%, 5% మన వడ్డీని ఇంప్రూవ్ చేస్తుంటాం. అందువల్ల రాబోయే రోజులు యువతని కాపాడడానికి దీన్ని సామాజిక చైతన్యం, యువతలో చైతన్యం రావాలని ఈ మహాసభ తిరుపతిలో పెడుతున్నాం. తిరుపతి అనేది అంతా చెప్పుకోవచ్చు, అదొక భక్తి పారవశ్యంతో కూడుకున్న తిరుపతి కూడా సెక్యులర్ స్టేట్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ముస్లిం అమ్మాయిని పని చేస్తున్నాడు, హిందూ అమ్మాయిని పని చేసుకున్నాడు. సో వెంకటేశ్వర స్వామి సెక్యులర్ కాదు. అందువల్ల మేము తిరుపతిని ఆధ్యాత్మికంగా చూడడం లేదు, అదొక సామాజిక చైతన్యానికి ఉపయోగపడి కేంద్రంగా దాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాంటి స్థలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుపతిలో ఈ మహాసభ జరగబోతుంది. ప్రజలకు ఎటువంటి డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కొండ ప్రాంతాల్లో ప్రజలకి రానున్న వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాలు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, కొండ ప్రాంతంలో బూస్టర్ పంపులు అన్నిటిని పరిశీలించి మరమ్మతులు ఉన్నవి రిపేరు చేయించాలని, వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లో సమస్యల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారితో కలిసి బెత్లెహోమ్ నగర్, మాచవరం వద్ద గల యారంవారి వీధి ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారితో పర్యటించి ఆ డివిజన్లో గల సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చిన్న బోర్డింగ్ స్కూల్ వద్ద డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, దిగువ ప్రాంతమైన కుమ్మరి బజార్లో డ్రైనేజీ నీరు చేరుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగనే ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, జోనల్ కమిషనర్ కె షమ్మి, ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. చూడమనండి వచ్చి ఓకేనా. ఫీవర్ వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చూపించండి. ఇప్పుడు అసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇది ఇలా ఉండడం కరెక్ట్. చిన్న రిక్వెస్ట్, ఈ మోటార్లు చెడిపోతే అవి రిపేర్ అయ్యి రావడానికి 2-3 డేస్ పెట్టేస్తుంది సార్. ఒక స్పేర్ కావాలి. ఒక్కోసారి 1 వీక్ అయ్యేసరికి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తుంది. లేదు ఉన్నాయి. ఇంకోటి ఎక్స్ట్రా పెట్టి ఉంటే బాగుంటుంది. మోటార్ ఆన్ చేస్తాను ఉంది సార్. అయితే ఈ రెండు పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి వెల్లడించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ముఠా కార్మికులకి యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ముఠా కార్మికులకి సోమవారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో కార్మికులకి యూనిఫామ్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుజన చౌదరి మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ముఠా కార్మికులకి ఉచితంగా యూనిఫామ్ ని అందజేశామని చెప్పారు. సుజన ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చే విధంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు పోటీ చేసినా పశ్చిమ అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపించే విధంగా తన పాలన ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, బొమ్మసాని సుబ్బారావు, పైలా సోమినాయుడు, సుబ్బారాయుడు, కోగంటి రామారావు, ఏదుపాటి రామయ్య, అబ్దుల్ ఖాదర్, తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వస్త్రలత కార్మికులకి సమస్య ఏమిటి అంటే, సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి అక్కడ. వాళ్ళకి బాత్రూమ్ సమస్యలు కానీ, మధ్యాహ్నం పూట పట్టుకోవడానికి కానీ, అది కూడా చేపిస్తామని చెప్పాం. దాంతో పాటు వాళ్ళకి 2 జతల యూనిఫామ్ నా తరఫున ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున అందరికీ కూడా 2 జతల బట్టలు ఇవ్వడం అనేది చేసాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ రోజు కూడా చెప్పాను వాళ్ళందరికీ, ప్రజాస్వామ్యంలో నిలబడ్డ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఓటు వేయమని అడగటం మా ధర్మం. కానీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకొని బేరీ చేసుకొని, నేను ఒక క్యాండిడేట్ గాను నా అపోజిషన్ క్యాండిడేట్ ని ఇద్దరిని చూసుకొని మీకు మనస్సాక్షిగా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు వేయమన్నాను. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. దాంతోనే 47,000 మెజార్టీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేపట్టయింది. ఈసారి మళ్ళీ ఈ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ బేస్ తో ఆటోమేటిక్ గా కూటమి తరఫున ఎవరు నిల్చున్నా సరే మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మారికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిక ధన్యవాదాలు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకి ముందుకు రావడం హర్షణీయమని, రాష్ట్ర యూనిట్ గా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. గతంలో తాము చేసిన ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ మీడియాతో మాట్లాడారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకి తమ కృతజ్ఞతలు తెలిపారు. 1996లో రామచంద్ర కమిషన్ ని ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. మాదిగ జాతి ఎన్నో పోరాటాలతో ఆత్మ బలిదానం కూడా చేసిందని తెలియజేశారు. 3 దశాబ్దాల పోరాటాన్ని చంద్రబాబు గుర్తించారని, 2004 నవంబర్లో ఈ వర్గీకరణ రద్దు చేయించారని, 2024లో మళ్లీ అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిందని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకి ముందుకు వచ్చారని, జిల్లా యూనిట్ గా తీసుకోవాలని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసిందని అన్నారు. కొంతమంది చంద్రబాబు ఆలోచనలు చెడగొట్టే విధంగా చేస్తున్నారని, రాష్ట్ర యూనిట్ గా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలియజేశారు.
నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో కూడా ఆమోదం తెలిపి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు, అందరూ దీనిని స్వాగతించాలని, మాదిగ జాతి మొత్తం చంద్రబాబుకి రుణపడి ఉంటుందని చెప్పారు. మాదిగ జాతి పక్షాన సవినయంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులున్నాయి. గత ప్రభుత్వంలోనూ, గతంలో ఉండబడిన మీ ప్రభుత్వంలో కూడా ఎంఆర్పీఎస్ నాయకుల మీద కేసులున్నాయి. దయచేసి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసుల్ని కూడా తక్షణమే ఎత్తివేయాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామం. అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ. మరి ఆంధ్రప్రదేశ్ గడ్డలో ఈదుముడి గ్రామం ఉంది కనుక ఈదుముడి గ్రామాన్ని కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా గుర్తించి, ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా కూడా ఈదుముడి గ్రామాన్ని గుర్తించి మీరు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో నాడు మీరే చేశారు, నేడు మీరే చేశారు. మీరు ఆ వర్గీకరణ అంశంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ఘనత మీకే దక్కుతుందని, యావత్తు మాదిగ జాతి మీకు రుణపడి ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం అనేది 50% పూర్తయినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. మిగిలినటువంటి ఆ 50% కూడా తక్షణమే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు చేసి మాదిగలకు న్యాయం చేయాలి. మాదిగ ఉపకులాలకు ఏకైక లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణే ప్రధానంగా ఉద్యమం చేస్తూ వచ్చిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ మరియు క్యాబినెట్ లో కూడా వర్గీకరణ విషయంలో రాష్ట్ర యూనిట్ గా చేయటానికి తీర్మానం జరిగింది. ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు తిరిగిన సమయంలో ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము ప్రతి జిల్లాలో కూడా జిల్లా యూనిట్లు అనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కరెక్ట్ కాదు, దానివల్ల మాలా మాదిగలకు తప్పితే మిగతా కులాలన్నీ కూడా నష్టపోతాయని తెలియజెప్తూ అన్ని జిల్లాలో కూడా రాష్ట్ర యూనిట్ గా మరి ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఎంఆర్పిఎస్ కమిషన్ కోరింది. దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మరి అదేవిధంగా కమిషన్ కానీ రాష్ట్ర యూనిట్ గానే ఎస్సీ వర్గీకరణ చేయడానికి మరి ముందుకొచ్చినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వర్గీకరణ విషయంలో కొంతమంది మా సోదరులు వ్యతిరేకించవచ్చు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసిన కార్మికులకి వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది తెలియజేశారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకానికి లక్ష్యాలకు తగ్గట్లుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 24 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని, అమ్మల స్కూల్ పిల్లలకి అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. మాది ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం. ప్రధానంగా ఈ రోజు విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో మా ధర్నా చేయడం ప్రధాన కారణం. మా డిమాండ్లు ఏంటంటే మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి. ఈ రోజు దాదాపుగా 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథక కార్మికులతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకిరీ చేస్తుంది. 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. అది కూడా నెల నెల వేతనాలు బిల్లులు రావట్లేదు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు బిల్లులు ఇవ్వాలనేసి
కనీసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం పెంచాలి అనేసి, అదేవిధంగా గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ప్రైవేటు వారికి అక్షయ పాత్ర, ఇస్కాన్ ఇట్లాంటి ప్రైవేటు వారికి ఇవ్వకుండా వర్కర్లతోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనేసి, కాలేజీలలో వంట చేసేది కూడా అక్షయ పాత్రకు ఇచ్చారు, వర్కర్లతోనే కొనసాగించాలనేసి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలనేసి, అదే విధంగా ఈ రోజు యూనిఫామ్ ఇస్తామనేసి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూనిఫామ్ ఇవ్వాలి అనేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ప్రమాదంలో చనిపోయిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనేసి, ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ డిమాండ్ల కోసం అనేక సార్లు అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అనేక సార్లు, డైరెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు అనివార్యమైన కార్మికులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యల్ని తెలిపేందుకు ధర్నా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనందబాబు, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో డప్పు కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు మాట్లాడారు. సర్వే పేరుతో తొలగింపులు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పారు. డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. పెన్షన్ ని 7,000 రూపాయలు పెంచి వయసుని 45 సంవత్సరాలకి తగ్గించాలని అన్నారు. డప్పు డ్రెస్, గజ్జలు ఇచ్చి డప్పు పండుగ నిర్వహించాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డప్పు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, డప్పు కళాకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కోరారు. డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మారట్లా. గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేసి 2018 సంవత్సరంలో డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. డప్పు కళాకారులకు ఏదైతే ప్రభుత్వం దగ్గర అధికారంగా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఏంటనే అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా నవశకం లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి, ఇలా అందరికి పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచెర్ల మండలంలో దరిదాపుగా 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి ప్రయత్నం నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే డప్పు, డ్రస్సు, గజ్జలు ఇస్తానన్నారో అవి పంపిణీ చేయలేదు. డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలి. పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ రకంగా డప్పు పండుగ నిర్వహించాలి. అదే క్రమంలో మిగతా కళాకారులకి, భరతనాట్యం స్టేజ్ ఆర్టిస్టులకి ఏ రకంగా అయితే పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా డప్పు కళాకారులకు కూడా పెన్షన్ 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కరోనా టైంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు, చాలని బతుకులు, ఎటువంటి ఏమీ లేవు, చావులు లేవు, దినాలు లేవు, ఏమీ లేవు, పెళ్లిళ్ళు లేవు. కానీ బతకడమే చాలా కష్టమైంది. విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్దరాజు రాంబాబు, ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల రైతులకి తగ్గించిన ధర విషయంలో హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేసి రైతులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డైరీ పాలక వర్గం అవినీతిని కప్పిపుచ్చుకోవటానికే పార్టీలు మారుతూ ఇప్పుడు బీజేపీ పంచన చేరిందని ఆరోపించారు. మంగళవారం ఎంబీవీకే భవన్లో ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్దరాజు రాంబాబు, ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు వల్లూరి భారతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు తమటపు పైడి నాయుడు పాల్గొని మాట్లాడారు. ఒక పక్క అన్ని ధరలు పెరుగుతూ ఉంటే పాల రైతులకి పాల కొనుగోలు ధర తగ్గించి డైరీ యాజమాన్యం పాల ఉత్పత్తిదారులకి ద్రోహం చేస్తుందని చెప్పారు. రైతులకిచ్చే బోనస్, దానా, ఇతర ప్రోత్సాహకాలన్నీ కోత పెడుతున్నారని తెలియజేశారు. ఈ విషయంపై పాల రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేయగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి హౌస్ కమిటీ విచారణ వేయడం జరిగిందని తెలియజేశారు. హౌస్ కమిటీ ప్రాథమిక విచారణలో అవినీతి పెద్దెత్తున జరిగినట్లు తెలిసిందని ప్రకటించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ పూర్తి చేయించి అవినీతిపై చర్యలు
తీసుకొని అన్యాక్రాంతమైన డైరీ ఆస్తుల్ని వెనక్కి తీసుకొని పాల రైతుల్ని, విశాఖ డైరీని కాపాడాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని అవినీతికర డైరీ పాలక వర్గాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని కోరారు. కంచుమాటి అజయ్ కుమార్, పాల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో 60% మంది వ్యవసాయ రంగమే ఆధారపడుతూ జీవిస్తున్నారు. ఇందులో పాడి, పంట ఈ రెండు సమపాలనలో ఉండటం వల్ల 2000 సంవత్సరం ముందు వరకు, అంటే 20 సంవత్సరాల ముందు వరకు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా లాభాల్లో ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 16 సహకార రంగాలు ఉంటే ఆ సహకార రంగాల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబం చదువులకు కానీ, పిల్లల చదువులకు కానీ, వాళ్ళ అవసరాల రీత్యా ఉపయోగపడే విధంగా పాడి పరిశ్రమ ఉండేది. సహకార రంగంలో నుంచి ఇవాళ 2000 సంవత్సరం తర్వాత కంపెనీ యాక్ట్కి మారటం, దాని ద్వారా వాళ్ళ వ్యక్తిగతంగా ఈ రోజుల ఆస్తులన్నీ కూడా, అంటే 70-80 సంవత్సరాల నుంచి డైరీలు, సహకార డైరీలో పాలు రైతులు కష్టించి శ్రమ చేసి అక్కడ కూడబెడితే దాన్ని ఇవాళ కంపెనీ పేరుతోటి మొత్తం కూడా ఆ యాజమాన్యం కొల్లగొట్టుకొని అవినీతిమయం చేసే పరిస్థితి ఇవాళ దాపురిచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో విశాఖ డైరీ దాదాపు 7 జిల్లాలకు సంబంధించిన రైతులు, దాదాపు 4 లక్షల మంది రైతులు రోజుకు 9 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న అతిపెద్ద డైరీగా ఉంది. ఆ డైరీలో రోజున పూర్తిగా అవినీతిమయమైపోయింది. అవినీతి అక్రమాలతో పాటు ఈ రోజున అక్కడ సంబంధించిన ఆవు పాలు ఎక్కువగా ఉండే రైతులు వాళ్ళకి రేటు తగ్గించడంతో పాటు డైరీలో ఉన్న ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం వ్యక్తిగతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసి వాళ్ళ అవన్నీ కూడా పాల రైతులకు లీటర్ 4 రూపాయల చొప్పున. రాజు రాంబాబు, ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విశాఖ డైరీ ఈ కాలంలో ఆవు పాలు ధర లీటర్కు 4 రూపాయలు తగ్గించారు. ఈరోజు ఒక పక్క అన్ని ధరలు పెరుగుతున్నా, పాడి పశువుకు సంబంధించి వైద్యం కానీ, దానా కానీ, దానికి పోషణకు అవసరమైన అన్ని ధరలు, ఫీడు పెరుగుతుంటే ఈరోజు పాల ధర పెంచమని రైతులు కోరుతుంటే తిరిగి ధర తగ్గించారు. ఈరోజు డైరీలు రైతుల దగ్గర లీటరు 30 రూపాయలకు సేకరిస్తూ అర లీటర్ని 34 రూపాయలు వినియోగదారులకి ఈరోజు మార్కెట్లో ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే లీటర్ దగ్గర 30 రూపాయలు డైరీలు మిగులుతుంది. డైరీ ప్రాసెసింగ్, రైతు నుంచి సేకరణ నుంచి వినియోగదారు చేయడం వరకు ప్రాసెసింగ్ ఖర్చు 8 రూపాయల నుంచి 12 రూపాయలు అవుతుంది. ఈ 12 రూపాయలు పోతే ఇంకా 30 రూపాయల నుంచి 18 రూపాయలు మిగులుతుంది. దాని ప్రకారం చూసుకుంటే రైతుకి ఒక 10 రూపాయల వరకు అద్దపు ధర ఇవ్వచ్చు. అలాంటిది ఈరోజు తగ్గించి విశాఖ డైరీ చేస్తుంది. ఈ విధంగా రైతుల్ని దోపిడీ చేస్తారు. సహకార రంగం నుంచి కంపెనీలు చట్టంలోకి వెళ్ళిపోయి ఈ వచ్చిన లాభాలని వాళ్ళు సొంత డైరీ ఆస్తులు ఏదైతే ఇంతవరకు రైతులతో అభివృద్ధి అయిందో ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. భూములు అయితేనే వివిధ రూపాయలు కొన్ని డైరీ ఆస్తులన్నింటినీ డైరీ యాజమాన్యం బోర్డు డైరెక్టర్లు వాళ్ళు. రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలని. ఇవాళ పాల రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే దీంట్లో ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాల రైతు పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో మహిళలు 80% మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కానీ పాల రైతులు పాల దిగుబడి మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో మహిళల యొక్క పరిస్థితి దీని మీద ఆధారపడి ఎంతోమంది వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఈ సహకార రంగాలు అనేటటువంటి కంపెనీ యాక్ట్ కిందకు పోయిన తర్వాత సరైన రేటు లేదు, దిగుబడి లేదు అనేటటువంటిది మనకి తెలుస్తూ ఉన్నది. అట్లాగే దానాలు కానీ గడ్డే కానీ వాటి పోషకాహారం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా ఇవాళ వాటి ధరలు పెరిగిపోయి పెట్టుబడి పెరిగిపోయి
పాల రేటు దానికి తగినట్టు లేకపోయిన తర్వాత పాడి పరిశ్రమ అనేటటువంటిది ఏ విధంగా నిలబడుతుంది అనేటటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. దీని మీద ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏంటంటే పరిశ్రమలకి అన్ని రాయితీలు ఇస్తాం, రండి అని పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇది కూడా ఒక పరిశ్రమే కదా, దీని మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగాన్ని ఏ విధంగా రూపమవుతాయి? ఒక పక్కన లక్షలాది మంది మహిళలు నిరుద్యోగులుగా మారిన తర్వాత మరి ఎవరిని ఇంకా మీరు ఉద్యోగాలు ఇచ్చి కాపాడేది ఎవరిని? ఉన్నటువంటి రంగాన్ని దివాళా తీయించుకొని ఏ విధంగా కాపాడతారు రాష్ట్రాన్ని, మహిళల్ని? వాళ్ళ యొక్క హక్కులు నిలబెట్టుకోవాలి. వాళ్ళ ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో 10-12% కంటే భూమి హక్కులు లేవు మహిళలకి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమ్ముడు రామ్మూర్తి నాయుడు జయంతి వేళ నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. గతేడాది నవంబర్లో కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు సోదరుడి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటూ చంద్రబాబు భావోద్వేగ స్పందన. పెద్దెత్తున ప్రైవేట్ విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడి. అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఏఏ వర్సిటీలు రాబోతున్నాయని వెల్లడి. కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వెల్లడి. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాఖ్య. ఏఏవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడి. సభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించిన నారాయణ హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.